హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనము బ్యాంకాక్‌లోని ప్రఖ్యాత వాకింగ్ స్ట్రీట్‌లో ఉన్నాం. ఏంటి స్పెషల్ అంటే దీన్ని చూడ్డానికి ప్రపంచం నలుమూలల నుంచి టూరిస్టులు వస్తుంటారు. మరి అంతగా ఏముంది ఈ బ్యాంకాక్ స్ట్రీట్‌లో? ఎవరు చూసినా గానీ ఓ బ్యాంకాక్‌కెళ్లారా అని కళ్ళెగరేస్తారు. మరి దాని గురించి కాస్త తెలుసుకుందామా? పదండి. ఇది బ్యాంకాక్‌లోని పటాయాలో ఉండే స్ట్రీట్. అయితే బాగా ఫేమస్ అయింది మాత్రం రాత్రిపూటే. పగలు చూస్తే అంత ఇంట్రెస్టింగ్‌గా ఉండదు కానీ ఇది రాత్రిపూట మాత్రం చాలామంది అంటే వందల్లో, వేలల్లో మంది వచ్చి నడుస్తుంటారు ఇక్కడ. ఇది టైటిల్‌కి తగ్గట్లుగానే వాకింగ్ స్ట్రీట్ అంటే నడిచే వీధి మాత్రమే. అంటే వీధి నడవదు, మనం మాత్రం నడవాల్సిందే. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అలో చేయరు. అదిగో అక్కడ బోర్డు మీద వీడ్ అని చూస్తున్నారు కదా, వీడ్ అంటే గంజాయి అన్నమాట. అంటే 2022 నుంచి థాయిలాండ్ ప్రభుత్వం గంజాయిని డీక్రిమినలైజ్ చేసింది, అంటే లీగలైజ్ చేసిందనమాట. అందుకనే మీకు బ్యాంకాక్లో ఎక్కడ చూసినా ప్రతి మూలలో ప్రతి వీధిలో మీకు గంజాయి చాలా ఈజీగా దొరుకుతుంది. కేవలం దుకాణాలే కాదు, ఈ వాకింగ్ స్ట్రీట్ నిండా కొన్ని కెఫేలు, బార్లు ఉంటాయి. లోపలికి వెళ్ళగానే మనకు డిఫరెంట్ ఫ్లేవర్స్, వేరియంట్స్, రకరకాల గంజాయి దొరుకుతుందన్నమాట. ప్రతి దుకాణం బయట మనం చూస్తుంటే నియాన్ లైట్స్లో ఇలాంటి బోర్డులే కనిపిస్తుంటాయి. అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మనకు. కాకపోతే ఇప్పుడు మాత్రం ఇది థాయిలాండ్లో ఒక నైట్ లైఫ్ లాగా మారిపోయింది, నైట్ లైఫ్లో ఒక భాగంలాగా మారిపోయింది అనమాట. అయితే టూరిస్టులపై మాత్రం వీళ్ళ ప్రభావం చాలా రకరకాలుగా ఉంటుంది. కొందరికి ఇది షాక్ లాగా అనిపించవచ్చు, మరికొందరికి ఇది థాయ్ నైట్ లైఫ్ సంస్కృతిలో అంటే వాళ్ళ కల్చర్ కావచ్చు, ఒక భాగం కావచ్చు అని చాలా అట్రాక్టివ్గా, ఆకర్షణీయంగా కూడా అనిపించవచ్చు. అయితే ఇది వారికి బ్యాంకాక్ అనుభవాన్ని పూర్తిగా మార్చేసే అంశం కూడా అవుతుంది. అందుకే చాలామంది ఓహో బ్యాంకాక్ వెళ్ళొచ్చారా అని అంటారు. అంటే వాళ్ళు ఒకలాంటి క్యూరియాసిటీ ఉంటుంది, మళ్ళీ కల్చర్ షాక్ కూడా ఉంటుంది. మనం అందుకని వాళ్ళని మనం జడ్జ్ మాత్రం చేయకూడదు అన్నమాట. ఇంకా ఒక స్పెషల్ విషయం ఏంటంటే ఇక్కడ ఆర్టిస్టులు కూడా లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. అంటే డాన్సర్స్, మ్యూజిషియన్స్, ఫైర్ జగ్లర్స్, రకరకాల వింత పర్ఫార్మెన్సెస్ ఇస్తుంటారు. ఇంకా మెయిన్ రాత్రి వేళే ఈ వీధిలో చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే రంగురంగుల కాంతులతో అసలు నియాన్ లైట్స్, ఆ నియాన్ లైట్స్ వెలుతురులో చూస్తుంటే ఆహా ఎక్కడున్నాం మనం, వేరే ప్రపంచంలో ఉన్నామా అని అనిపిస్తుంది. అస్సలు మిస్ కావద్దు మీరు. చూస్తున్నారు కదా, ఇదొక ఫన్ గేమ్ అన్నమాట. ఇక్కడ కొన్ని డబ్బులు పే చేసి బాల్స్ తీసుకోవాలి. ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా, అక్కడ వాళ్ళు ఒక వాటర్ ట్యాంక్ మీద కూర్చొని ఉన్నారు. ఈ బాల్స్ తీసుకొని ఆ పక్కనే పింక్ కార్డ్ లాగా ఒకటి ఉంటుంది, దాన్ని కొట్టాలి. దాన్ని కొట్టగానే ఏమవుతుందంటే ఆ అమ్మాయిలు అందులో పడిపోతారు, నీళ్ళల్లో పడిపోతారు అనమాట, వాళ్ళు గెలిచినట్టు. సో ఒక్కొక్కరికి వాళ్ళు పే చేసిన అమౌంట్ని బట్టి వాళ్ళకి రౌండ్స్ ఇస్తారు. జస్ట్ ఫన్ గేమ్. ఆ వాకింగ్ స్ట్రీట్లో చాలా ఫన్ గేమ్స్ ఉంటాయి, అందులో ఇదొకటి. ఈ వాకింగ్ స్ట్రీట్ చరిత్ర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్గా మారకముందు ఇది మత్స్యకారుల గ్రామంగా ఉండేది. అంటే ఫిషింగ్ పరిశ్రమకు ప్రధాన రహదారి మార్గంగా ఉండేది. ఎందుకంటే పటాయా బీచ్ను ఆనుకొని ఈ గ్రామం ఉంటుంది కనుక.
తర్వాత 1970లో ఈ ప్రాంతం అమెరికన్ సైనికులకు సేవలు అందించడానికి కేంద్రంగా మారింది. అంటే R&R సెంటర్ అని కొంచెం వ్యంగ్యంగా కూడా అనేవాళ్ళు అనమాట. R&R అంటే రికూప్ అండ్ రిక్రియేషన్, అంటే విశ్రాంతి మరియు కోలుకోవడం అనే ప్రాంతంగా మారిపోయింది. ఇక దాని ఫలితంగా ఈ వీధంతా హోటళ్ళు, బార్లు, రెస్టారెంట్లు కుప్పలు తెప్పలుగా వెలిసాయి. ఇది ఎలాగంటే అమెరికాలోని లాస్ వేగస్లో ఉండే క్యాసినోలు, ఎంటర్టైన్మెంట్ పార్కులు ఉండే ప్రాంతాన్ని ద స్ట్రిప్ అంటారు. అలాగే పట్టాయాలోని ఈ ప్రాంతాన్ని కూడా ద స్ట్రిప్ అనే పిలిచేవాళ్ళు. అంటే లాస్ వేగాస్లో స్ట్రిప్ 4 మైళ్ళ పొడవు ఉంటుంది అనమాట. అయితే 1980 నుండి 90 వరకు, అంటే 10 ఏళ్ల వరకు ఈ స్ట్రీట్లో అనేక క్యాబరే ప్రదర్శనలు, డిస్కోథేక్లు పుట్టగొడుగులాగా వెలిసాయి. దాంతో ఏమైందంటే విపరీతంగా తాగి వాహనాలు నడపడం, అనేక కారు ప్రమాదాలు జరగటం మొదలైంది. ఇక వెంటనే పటాయా సిటీ కౌన్సిల్ సాయంత్రం 6 గంటల తర్వాత ఈ వీధిలో వాహనాలు వెళ్లకుండా వీధిని మూసేశారు. కేవలం నడవటం మాత్రమే అనుమతించారు. అప్పటి నుండి దీని పేరు ద వాకింగ్ స్ట్రీట్గా మారిపోయింది. అయితే ఇప్పటి వరకు మీరు విన్నది వాకింగ్ స్ట్రీట్లో ఒకవైపు మాత్రమే. ఇక రెండో వైపుకి వస్తే మాత్రం కంప్లీట్గా టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను టైటిల్లో ఆడవాళ్ళని పిల్లల్ని వీధిలోకి తీసుకురావద్దు అని చెప్పాను. ఎందుకంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. రాత్రిపూటనే మనం ఈ వాకింగ్ స్ట్రీట్లో వెళ్తారు చాలామంది. ఈ వీధిపై నడుస్తూ పోతుంటే కొంతమంది యువతులు చాలా అందంగా, ఆకర్షణీయంగా, చెప్పాలంటే కొంచెం అర్ధనగ్నంగా తయారై రోడ్డుపై నిలబడినట్టు కనిపిస్తారు. ఏదో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నట్టుగా కనిపిస్తారు. కానీ వాళ్ళ ఉద్దేశం వేరే ఉంటుంది. వీరిని చూసి కొంతమంది ఆశ్చర్యపోతారు, మరికొంతమంది టూరిస్టులో ఆసక్తి కలుగుతుంది. కానీ ఈ దృశ్యం వెనుక చాలా లోతైన కథలు ఉంటాయి. అవి మనం తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఎస్పెషల్లీ మన ఇండియన్స్ ఒక్కొక్కసారి చాలా అసభ్యంగా, చాలా చీప్గా బిహేవ్ చేయడం తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి టూరిస్టులు వాళ్ళ పట్ల చాలా అసభ్యంగా, చాలా అగౌరవంగా బిహేవ్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ మన ఇండియన్ టూరిస్టులు అంటే మాత్రం థాయిలాండ్లో వారికి చాలా కోపం వస్తుంది. ఎట్లా బిహేవ్ చేస్తున్నారంటే అసలు ఎప్పుడు ఆడపిల్లలు చూడనట్టే. ఇది ఒకసారి ఇది చూడండి, ఈ క్లిప్పింగ్ చూడండి, వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో. కొన్నాళ్ళు పోతే ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టుకున్నా పెట్టొచ్చు వాళ్ళు. కేవలం వాళ్ళ టూరిస్ట్ రెవెన్యూ కోసం మనల్ని భరిస్తున్నారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ దేనికైనా ఒక లిమిట్ అంటూ ఉంటుంది. కొంచెం గౌరవంగా ఉండాలి. ఏ టూరిస్టులు అయినా కూడా ఆడవాళ్ళ పట్ల కొంచెం గౌరవంగా ఉండాలి. అంటే వాళ్ళు చేసే వృత్తి పట్ల కొంచెం చాలామందికి తక్కువ ఒపీనియన్ ఉండొచ్చు. కానీ యాక్చువల్గా వాళ్ళ వెనుక ఒక చాలా దయనీయమైన కథ కూడా ఉంటుంది కొంతమంది వెనకాల. అదేంటంటే ఒకసారి మనం తెలుసుకుందాం. ఇందులో చాలామంది మహిళలు బీద కుటుంబాలకు చెందిన వాళ్ళు. వాళ్ళ కుటుంబ భారం మోయలేక ఈ వృత్తిలోకి దిగారనమాట. అంటే వాళ్ళందరూ థాయిలాండ్లోని చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళు. అందుకని వాళ్ళ వీడియోస్ తీయడం వాళ్ళు అస్సలు ఇష్టపడరు. వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు సీక్రెట్గా ఉంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. కేవలం కుటుంబాన్ని భారం మోయలేకే వాళ్ళు ఈ వృత్తిలోకి దిగారని చెప్తారు. అయితే 2016లో థాయిలాండ్లోని మొదటి మహిళా పర్యాటక శాఖ మంత్రి గబ్కరన్ ఏం చేశారంటే ఈ విదేశీ మీడియాలో థాయిలాండ్ మహిళల గురించి ఫోటోలు, వీడియోలు అన్నీ చాలా కించపరుస్తూ పెడుతున్నారని గమనించి అప్పటి నుంచి ఈ వాకింగ్ స్ట్రీట్లో వ్యభిచారాన్ని నిషేధించారు. కానీ ఇల్లీగల్గా నడుస్తూనే ఉంటుందని చెప్తారు. చివరిగా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇక్కడ మనం చూసే, అంటే నైట్ లైఫ్లో మనం చూసేది పైకి కనిపించే మెరుపులు మాత్రమే. ఈ దృశ్యాల వెనుక ఎన్నో జీవితాలు, ఎన్నో కథలు ఉన్నాయి. ఇవి మనకు ఒక సత్యాన్ని మాత్రం ఎప్పుడూ గుర్తు చేస్తుంటాయి. ప్రతి వెలుగు వెనుక కొంత చీకటి ఉంటుంది. ఇది మనం చూసేది ఒక భాగం మాత్రమే, పూర్తిగా నిజం కాదు. ఇది మాత్రం మనం అందరము గుర్తుపెట్టుకొని వాళ్ళ పట్ల గౌరవంగా ఉండాలి. ఎస్పెషల్లీ థాయిలాండ్ వెళ్ళినప్పుడు మన బిహేవియర్ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి. ఇండియన్స్కి ఎటువంటి మచ్చ తెచ్చేటట్టుగా మాత్రం ఉండకూడదు. ఒప్పుకుంటారు కదా మీరు? మరి మీరేమంటారు? నిజమే కదా నేను చెప్పేది?
వెళ్ళొచ్చామని ఎవరికైనా చెప్పండి, ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళు మిమ్మల్ని అడిగేది స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేశారా అని, ఎలా ఉంది అని అడుగుతారు. స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేయకుండా మాత్రం మీరు థాయిలాండ్ అస్సలు వదిలిపెట్టకూడదు. ఇక థాయిలాండ్ స్ట్రీట్ ఫుడ్కి స్వర్గం లాంటిది అంటారు. ఎస్పెషల్లీ ఈ వాకింగ్ స్ట్రీట్లో అంతా కూడా మీరు స్ట్రీట్ ఫుడ్నే చూడొచ్చు అనమాట. పాడ్ థాయి, మ్యాంగో స్టిక్కీ రైస్, గ్రిల్ సీ ఫుడ్, ఎస్పెషల్లీ కోకోనట్ ఐస్ క్రీమ్ అయితే ఇక్కడ చాలా ఫేమస్. అసలు చూస్తుంటేనే మీకు నోట్ నుంచి నీళ్ళు రావడం మాత్రం ఖాయం. ఇంకా టేస్ట్ మాత్రం ఇంకా చాలా బాగుంటుంది. How much is that? How much? 55. 55. 35.